ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అభిరామ్. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మా యూత్ అందరం కలిసి ఒకటైతే వినాయకుడు అయితే బుక్ చేసినాం. అంటే స్పాన్సర్ వచ్చింది మా దగ్గర, మేము బుక్ చేసుకున్నాం. ఆ స్పాన్సర్ చేసిన ఎవరో కాదు, మా బాబాయ్ రిలేటివ్స్ అవుతారు. ఇక్కడ మనకి ఇక్కడ అంటే రేకుర్తి ఇక్కడ నుంచి వెళ్ళి 7 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్ అరౌండ్ డిస్టెన్స్ వస్తుంది. అక్కడికైతే పోతున్నాం. సో నాతోనైతే ఒక సాయి తమ్ముడు, మళ్ళీ మా బిడ్డగాడు భరత్ గాడు అయితే పోతున్నాం. ఇక ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. వెదర్ కూడా కొద్దిగా అన్కంఫర్టబుల్గా అవుతుంది, మొత్తం నల్లగా ఉన్నాయి. సో లేట్ చేయకుండా అయితే మనమైతే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. మనోళ్ళు అయితే పోతురు. చిక్కి ఆడు మా ముంగడ బండి అంటుంది భరత్ గాడు, మొత్తం వాడే ఉంటారు, బోరాలు ఉంటారు మావాడు. సో ఇక ర్యాలీ అయితే వెనకాలే ఉన్నది. ఇక మా నన్నలు అయితే బండ్లు వేసుకున్నారు ఒక 5-6 మంది. ఇదే మన ట్రాలీ, పోరాలు మన ట్రాలీ పోతాను. నమస్తే పోనా రాజన్న. ఇక మా బాబాయ్ ఈయన మాకు ఏంటి విగ్రహం స్పాన్సర్ చేసింది. ఇంకా మీరేమైనా చెప్పగలుగుతున్నారా? మీరేమైనా మా రాజన్నది ఇన్స్టాగ్రామ్ ఐడి కింద అమ్మాయిలు ఉంటే మెసేజ్ చేయరు, దీన్ని మెసేజ్ చేయరు, ఒప్పుకోవాలన్నా చేయరు, ఏం కాదు. ఓ మా రాజన్న 30 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుండు. రావుకాలంలో పుట్టుంటారా నేను? నీ దరిద్రం అది. అందుకే మన పక్క కుక్క మిస్ కూడా వస్తలేదు. రే లక్కే కూసో, కింద కూసో, కింద కూసోరా, పడతావు. రాయించుందా? సో చూసుకుంటే ఇక్కడైతే లైన్ పొద్దు లేదు, ఘోరంగా ట్రాఫిక్ అయింది డైరెక్ట్. అక్కడ విగ్రహాలతో బాగా ఇబ్బంది అవుతున్నట్టు, ట్రాఫిక్ క్లియర్ కానీ టైం పడుతుంది. చూసుకోవచ్చు. అక్క ఏంది ఇది? ట్రాఫిక్ అంటారు అనమాట. ఇప్పుడు విగ్రహం చూడు, అరే మస్తు ఉంది విగ్రహం. అయితే చూడు ఒకసారి, హైలైట్ ఉంది విగ్రహం అయితే. మొత్తం కాళిక మాత్రం మొత్తం మిక్స్డ్ టైప్ ఉందంట. సో వరంగల్ బస్సు కూడా పోతుంది ముంగడ ట్రైన్. సో అయితే మేము అనుకున్నాం షెడ్ ఎక్కడ ఉంటే 1 కిలోమీటర్న్నర ముంగడికి వెళ్ళాం. ఇక మళ్ళీ తిరిగి వచ్చేసరికి బాగా టైం పడుతుంది. సో ఈయన కొడుకే షెడ్ ముంగడుకుంటే అన్నాడు. 1 కిలోమీటర్న్నర లోపలికి పంపించాడు. ఇక వినాయకుడు తీస్తుడు, కొన్ని వినాయకులు అయితే తీస్తుడు. ఇక ముంగడు మూవ్మెంట్ ఇస్తూ ఉన్నారు. నేనైతే విగ్రహం అయితే ఇంకా చూడలే మన ఇద్దరికి, ఈవెన్ ఫోటో కూడా చూడలేదు. చూద్దాం. ఈ చిన్న విగ్రహం మస్తు ఉంది. వెనకాల రాముంది విగ్రహము, జెండా, మన అయోధ్య మందిర్కి సంబంధించింది పైకప్పు. మస్తుంది. అయితే చిన్నగా ఉంది కానీ నీట్గా ఉంది, మస్తుంది. అదే ఇక్కడ రాజన్న చూడు ఒకసారి ఏం చెప్తాను, వెనకాల నుంచి పోయి ఏం చెప్తాను చూడుకో ఒకసారి. ఏం చేస్తున్నావు? దొరికింది. ఏం చేస్తున్నావు అన్న? వదిలే రీలు పంపుతాడు అన్న. సిగ్గుపడిపోతున్నా అన్న, సిగ్గుపడిపోతాను. ఏం టార్చర్. ఈడు పొద్దున స్నానం చేస్తా అంటాడు. స్నానం చేసిన స్నానం చేసింది. అరే ఎండలేదు ఏం లేదు, అంత మబ్బు ఉంది కదా మావాడికి. స్నానం చేయకుండా చెప్పులు వేసుకుని మావాడికి పెద్ద డ్యూటీ వచ్చింది. వాడే మొత్తం అగరబత్తి వాసన చూసుకుంటాడు. చూడు ఇక అనుకో, ఇట్లా అనుకో ఒక తాగు అనుకో, నాకు అనుకో కదా నీకు అనుకో. ఏమో రాజన్నకి ఇంకా కరోనా పోలే, మాస్క్ పెట్టుకుంటాడు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ముంగడ ట్రైన్ వల్ల బాగా లేట్ అవుతుంది మాకు. అయితే మూమెంట్ కూడా వస్తలేదు ఫస్ట్. ఇగో దాదాపు అన్నీ ఖాళీ అయిపోయినాయి. ఇక మా అయితే కొన్ని అవుతున్నాయి. మా వాళ్ళు అయితే లేపుతురు ముంగడ చూడు ఒకసారి, లేపుతురు ఆడి లేపిర్రు.
అటు ఇటు చేసేదో కొద్దిగా ముంగడికైతే కలిపించిండ్రు. ఈ ముంగడ ఈ క్రెయిన్ వస్తుందా రాదా లేదా తారక గుంజుకపోవాలా చూడాలి. ఇక లేకపోతే కష్టం ఇది, లేదా కింద గిరికలు పెట్టి మరి తీసుకుపోవాలి బయటికి. నీ ఒక్కొంతనే అవుతుందన్న లేవంటాడు, ఒక్కొంతనే అన్న అన్న తొడగొట్టి ఇట్లా మిగతా తిప్పని అయిపోతుంది అన్నా. లేవటన్నా శ్రీదనా ఒక్కొని సరిపోతావు నువ్వు, ఇది ఒక్కని. ఓ ఓ ఓ ఓ ఓ వెళ్ళా లేతలేదు, ఘోరంగా బరువు ఉంది. ఒకసారి లేతుంది ఒకసారి లేతలేదు, అది తలకాయ నొప్పి మెయిన్ థింగ్. బాగుందా? నైస్. మళ్ళీ ఉంచుకోపోతారు గుంజు గుంజు ఆగో. ఇప్పుడు మెయిన్ ఇబ్బంది ఇప్పుడు పైన ఈ ట్రయల్ అయితే పెట్టాలి. సో మన వాళ్ళు ఎక్కిపిస్తారు కదా, క్రెయిన్ మాట్లాడతారా తెలియదు. క్రెయిన్ అయితే ఈ చుట్టుపక్కల సరౌండింగ్ అయితే ఎక్కడ ఏం లేదు. ఎక్కిన మీ యొక్క ఫీలింగ్స్ చెప్పగలరు అన్నా? అన్నా ఎట్లుంది ఒకసారి మీ ఫీలింగ్ చెప్పగలరు? సూపరా? ఎట్లా బాడీ ఫిట్నెస్ బాగా ఏమైనా అనిపించిందా? చెప్పు. అయిపోయిందా 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 దించాక ఉంటుంది ఇప్పుడు. అప్పుడు మావాడు అన్న ఒక్క వన్ హ్యాండ్ పెట్టి సరిపోయింది, మొత్తం పైనకి లేబట్టిండు మా అన్న. జస్ట్ ఏం లేదు, తొడగొట్టి లేపిండు పైనకి అంతే. ఎక్కినా సాయి లక్కీ బాయ్ 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 బాయ్. ఓకే. ఏమనిపించిందా లేవేటప్పుడు? వినాయకుడు కనిపించిండు. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా నేను అనేది నీకు ఏమనిపించింది అంటున్నా. వినాయకుడు కనిపించింది అంటే నేను బాగా బాగున్నాడు అనిపించింది కదా, బాగా బాగున్నాడు అనిపించింది కదా. మళ్ళీ పంచి అట్లా కాదురా నేను అనేది. ఇంకేం కావాలి, ఇంకేం చెప్పాలి? ఏం చెప్పినావు అంటే నాకు అనిపించింది నేను చెప్పిన. నువ్వు రావట్లే కాబట్టి నీకు తెలియదు. నువ్వు వీడియో తీసుకుంటావు. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగుల బట్టి చేస్తావురా నా కొడక. పోయినసారి లేబట్టింది నేనే, మీ ఇద్దరు లేరు అక్కడ గుర్తుపెట్టుకోరు. అందుకే వానవాడ రీసర్, అందుకే వాళ్ళ మేము లావట్లను వాడు. అందుకే వానవాడ రీసర్, అందుకే వాళ్ళ మేము లావట్లను వాడు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. మొత్తం మోడల్ బోల్తే మా నాకి బాబాయ్ అంతేటా? అంతేనా? జర కూర్చో మరి, ఎందుకు నిల్చున్నావు? అట్లా అది పద్ధతి, అది పద్ధతి. మనడు బండి చెప్పిండు ఇక పుంగి కోసం అనేసి. ఆ పుంగి ఏడబెట్టుకుంటారు మొదలు, కానీ ఒరి మాత్రం అస్సాం అవుతుంది. ఇందాక నేను చూస్తున్నాను కదా అదా. అయ్యో ఇవే పుంగిలు. भाई कितना एक पुंगी? 20? हाँ 2 दे दो. 50 रुपए के 3 लेता हूँ भाई. 3 लेता हूँ. పైసలు సో వర్షం పడుతుంది. బంక్లో అయితే ఆగినాం మేమైతే. ఈ కొనిచ్చుడు ఎందుకంటే ఉరి సాగు కొడతారు. చూలు మొత్తం పోతాను ఇది అయితే ఉరు. వర్షం పడ్డా కాబట్టి మన వినాయకుడు అక్కడ వెనకాలైతే ఆగిండి ఒక 500 మీటర్స్ దూరంలో. కవర్ కప్పుకొని అది తీసుకొస్తారు కావచ్చు మేబీ, లేకపోతే అట్లనే తీసుకొస్తారు. ప్రజెంట్ మనం అయితే స్పెన్సర్ కాడ అయితే ఉన్నాం. ఆకాష్ ఏదో దిప్పడు ఆకాష్. బండి బయలుదేరింది.
సో మనం కూడా బయలుదేరుతాము. సో తొందర వెళ్ళిపోతే అయిపోతుంది. ఇక మనైతే సుభాష్ బొమ్మ కాడ ఐగురు మనోళ్ళు అయితే ఇక్కడైతే మన విగ్రహం ఉంది. డీజే అయితే అలా స్టార్ట్ చేసేసారు. ముంగడ మూమెంట్ ఇచ్చుడే. ఇక వినాయకుని అయితే తీసుకొచ్చి లోపల పెట్టేసారు. తీసేటప్పుడు అయితే నేను అయితే లేను. ఇక మనోళ్ళు అయితే లైటింగ్ అయితే సెట్ చేస్తారు మనోళ్ళు. కానీ మా వాడు అయితే మొత్తం నిలబడ్డారు. బిట్టుగాడు చెప్పురా బిట్టు. బాయ్ బాయ్. ఇంకేం మాట్లాడలేదు. మా యూత్ ఐకాన్ శ్రీనాథ్ మొత్తం అలసిపోయాడు చాలా. మొత్తం ఒకటేసారి అన్న ఒకటేసారి ఇగ్గిను మొత్తం వేరే అయితే ఎగ్గుతే డైరెక్ట్ ఒక్కడే వన్ మ్యాన్ షో అయిపోయింది.